హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అర్చిత్ ఇన్స్టిట్యూట్. ఈ సెషన్లో మనం ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్లో మనకి 2023 ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్స్, తర్వాత 2019 మెయిన్స్లో వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్: an employee will be late by 12 minutes to his office if he rides his bike at a speed of 40 km/h and he will be on time to his office if he rides his bike at a speed of 50 km/h. Then the distance of his office from his house is. ఏం చెప్తున్నారండి? ఒక ఎంప్లాయీ 40 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే 12 minutes లేట్ అవుతున్నాడండి. అలా కాకుండా 50 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే ఒక 1 అవర్కి 50 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే ఆన్ టైంకి రీచ్ అవుతున్నాడు. ఈ మోడల్ క్వశ్చన్లు ఎప్పుడో వచ్చినా మనం ఏం చేయాలి? ముందు స్పీడ్స్ ఏ రేషియోలు ఉన్నాయో చూడాలి. S1:S2. ఎలా ఉన్నాయండి? ఇనిషియల్గా 40 కిలోమీటర్ స్పీడ్, తర్వాత 50 కిలోమీటర్ స్పీడ్. ఇవి ఏ రేషియోలు ఉన్నాయో చూద్దాం. 4:5 రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు టైమ్స్ ఏ రేషియోలు ఉంటాయండి? వీటి యొక్క టైమ్స్ ఇన్వర్స్ అవుతాయి కదా. టైమ్స్ ఏ రేషియోలు అవుతాయి? స్పీడ్కి ఇన్వర్స్ టైం అవుతుంది. 5:4 అవుతుంది. డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు స్పీడ్స్ ఏ రేషియోలో ఉన్నాయో వాటి యొక్క ఇన్వర్స్ రేషియోలో టైమ్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం 40 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళినప్పుడు ఆఫీస్కి 12 minutes లేట్ అయ్యాడు. ఇక్కడ టైమ్స్ యొక్క డిఫరెన్స్ ఏముందండి? 1 part ఉంది. ఈ 1 part అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ 12 minutes లేట్, ఇక్కడ ఆన్ టైంకి. వీటి యొక్క డిఫరెన్స్ చూడాలి. 12 minutes అవుతుంది. 1 part అనేది ఏమవుతుంది? 12 minutes అవుతుంది. అప్పుడు 5 parts ఏమవుతుందండి? 5 parts ఏమవుతుందండి? 60 minutes అవుతుంది. 60 minutes అంటే అవర్స్ ఎలా రాయించండి? 1 hour అవుతుంది. 1 hour అవుతుంది. మనకి ఇక్కడ ఏం అడుగుతున్నారండి? డిస్టెన్స్ ఎంత అడుగుతున్నారు. డిస్టెన్స్ అంటే ఏం చేయాలి? స్పీడ్ ఇంటూ టైం. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ 4 parts 48 minutes అయినా తీసుకోవచ్చు. ఓకే, మనం ఫస్ట్ కండిషన్ తీసుకున్నాం కాబట్టి 1 hour టైం పడుతుంది. స్పీడ్ ఎంతండి? 40 km/h. డిస్టెన్స్ ఏమవుతుందండి? 40 km/h ఇంటూ 1 hour. డిస్టెన్స్ 40 kilometers అవుతుంది. ఆఫీస్కి డిస్టెన్స్ ఎంత అవుతుందండి? 40 kilometers. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్: ఏ కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 560 km in 8 hours. The speed of your bike is 5/7 of the speed of the car. If the ratio of the speeds of the bike and train is 5:9, then the distance covered by the train in 5 hours. ఫైనల్గా ఏం కావాలండి? డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం చేయాలి. డిస్టెన్స్ దేనిది కావాలండి? ట్రైన్ యొక్క డిస్టెన్స్ కావాలి. ట్రైన్ యొక్క డిస్టెన్స్, ట్రైన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో కావాలి కదా. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. ట్రైన్ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందో కావాలి కాబట్టి ట్రైన్ యొక్క స్పీడు, టైం కావాలి. టైం ఆల్రెడీ మెన్షన్ చేసేసారు. ఎంతండి? 5 hours అని మెన్షన్ చేసేసారు. స్పీడ్ మెన్షన్ చేశారా? కార్ యొక్క స్పీడ్ ఇవ్వలేదు, స్పీడ్ మెన్షన్ చేయలేదు. కానీ ఇక్కడ ఏం చెప్తాను చూడండి. ఇఫ్ ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ బైక్ అండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎలా ఉంటుందండి? 9 parts అని మెన్షన్ చేశారు. అంటే స్పీడ్ అనేది ఇక్కడ 9x అవుతుంది అనుకోండి. అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుందండి? ఇది 5x, ఇది 9x అనుకోండి. డిస్టెన్స్ ఏమవుతుందండి? మల్టిపుల్ ఆఫ్ 9 అవుతుంది. ఆప్షన్స్లో మీరు ఎక్స్ వాల్యూ ఏ వాల్యూ తీసుకున్నా ఖచ్చితంగా డిస్టెన్స్ అనేది ఏమవుతుందండి? 9 multiple రావాల్సిందే. ఆప్షన్స్లో 9 multiple ఏమున్నాయి చూద్దాం. ఖచ్చితంగా డిస్టెన్స్ 9 multiple ఉండాలి కదండి. ఫస్ట్ ఆప్షన్ అవుతుందా? రాంగ్. సెకండ్ ఆప్షన్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ రాంగ్. ఫోర్త్ ఆప్షన్ రాంగ్. ఆన్సర్ ఏమవుతుందండి? సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ చూడండి 9 multiple ఇచ్చారు కదా. స్పీడ్ అనేది, డిస్టెన్స్ కూడా ఖచ్చితంగా ఏం రావాలండి? 9 multiple రాస్తుంది. ఇలా కాకుండా ప్రొసీజర్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, కార్ డిస్టెన్స్ 560 km in 8 hours అంటే స్పీడ్ ఆఫ్ కార్ ఏమవుతుందండి? 560/8 70 km/h అవుతుంది. కార్ యొక్క స్పీడ్ ఏమవుతుంది? 70 km/h. తర్వాత బైక్ యొక్క స్పీడ్ అనేది 5/7 ఆఫ్ ద కార్ అన్నారు. అప్పుడు కార్ యొక్క స్పీడ్ ఏమవుతుంది? దీంట్లో 5/7 అంట. 70 × 5/7 ఏమవుతుంది? 50 km/h.
ఇఫ్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్స్ ఆఫ్ ద బైక్ అండ్ ట్రైన్ 5:9 కదా, ఇది 50 అయితే అప్పుడు కార్ యొక్క ట్రైన్ కదా, ట్రైన్ యొక్క స్పీడ్ ఏమవుతుంది 5:9 కాబట్టి 50 అయితే 90 అవుతుంది. కార్ యొక్క స్పీడ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఏమవుతుంది 90 km/h అవుతుంది. అప్పుడు డిస్టెన్స్ అడిగారు కాబట్టి డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఎంత అండి 90 km/h, టైం ఎంత అండి 5 hours ఇచ్చారు, 450 km అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది సెకండ్ ఆప్షన్. ప్రొసీజర్ ప్రకారం అయితే ఎలా చేయాలి, డైరెక్ట్గా చెప్పారు 9 మల్టిపుల్ చూసైనా పెట్టేవచ్చు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, 2 towns A and B are separated by 70 km on a highway. One truck starts from A and another from B, both at 10 a.m. When they travel in the same direction, they meet each other at 5 p.m. And if they travel towards each other, they meet at 11 a.m. The difference between the speeds of those trucks. Difference అడిగారు. ట్రక్ స్పీడ్స్ అడిగారు కదండి, ట్రక్స్ యొక్క స్పీడ్స్. ట్రక్ ఏ యొక్క స్పీడ్ ఎస్ఏ అనుకుంటే, బి అనేది ఎస్బి అనుకోండి. వాటి యొక్క డిఫరెన్స్ అంటే ఎస్ఏ మైనస్ ఎస్బి ఆర్ ఎస్బి మైనస్ ఎస్ఏ, ఏదైనా ఒకటే. ఇక్కడ చూడండి డిస్టెన్స్ అనేది ఎంత ఇచ్చారండి, మొత్తం సపరేటెడ్ బై డిస్టెన్స్ అంతా 70 km ఉంది. వన్ ట్రక్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ అండ్ ఎనదర్ ట్రక్ స్టార్ట్స్ ఫ్రమ్ బి, బోత్ అట్ 10 a.m. దే ట్రావెల్ సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ అని మెన్షన్ చేశారు కదా, చూసారా. సేమ్ డైరెక్షన్ అంటే ఏం చేయాలండి, ఒక 2 ట్రైన్లు సేమ్ డైరెక్షన్లో వస్తే వాటి యొక్క స్పీడ్ అనేది ఏం తీసుకోవాలి, రిలేటివ్ స్పీడ్ ఏం తీసుకోవాలండి, A మైనస్ బి తీసుకోవాలి. వాటి యొక్క స్పీడ్స్ యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. అది ఆపోజిట్ అయితే టువార్డ్స్ ఈచ్ అదర్ అంటే ఆపోజిట్ కాబట్టి వాటిని ఏం చేయాలి, సమ్ తీసుకోవాలి, ఎడిషన్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేస్తారు సేమ్ డైరెక్షన్ అన్నారు కాబట్టి మనం ఎస్ఏ మైనస్ ఎస్బి తీసుకోవాలి స్పీడ్స్ అనేవి. డిస్టెన్స్ ఏమవుతుందండి 70 km. టైం ఎంత పట్టిందండి చూడండి, 10 a.m.కి స్టార్ట్ అయ్యారు, ఎంతకు రీచ్ అయ్యారండి 5 p.m.కి రీచ్ అయ్యారు. 5 p.m.కి రీచ్ అయ్యారు. ఎన్ని అవర్స్ అవుతుంది చూడండి, 10 a.m. స్టార్ట్ అయ్యి 5 p.m. అంటే 12 వరకు 2 hours, తర్వాత 5 hours, టోటల్ 7 hours అవుతుంది. 7 hours అవుతుంది. ఇక్కడ స్పీడ్స్ కదా, స్పీడ్ అంటే డిస్టెన్స్ 70 టైమ్స్ 7 hours ఎంత అవుతుందండి 10 km/h. మనకు అడిగింది కూడా వాటి యొక్క స్పీడ్స్ యొక్క డిఫరెన్స్ అడిగారండి. డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఈజీ క్వశ్చన్ అండి ఇది, కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా సెకండ్ పాయింట్ ఇదంతా రాశారని ఏం అవసరం లేదండి. ఇక్కడ డైరెక్ట్గా మనకి స్పీడ్స్ యొక్క డిఫరెన్స్ అడిగారు కాబట్టి సేమ్ డైరెక్షన్ అడిగారంటే డిఫరెన్సే. అప్పుడు ఏం చేయాలి, డిస్టెన్స్ 70 ఇచ్చారు, ఇక్కడ టైం 7 hours ఇచ్చారు కాబట్టి 70/7 ఎంత అవుతుందండి 10 km/h. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 stations A and B is 240 km. It takes 2 hours for the 2 cars L and W to cross each other if they start respectively from A and B at the same time towards each other. Further, it takes 8 hours for L to overtake W if they both start at the same time from A and B in the same direction. The speed of the car L అడిగారు. చూడండి ఆపోజిట్ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్. ఫస్ట్ కండిషన్ ఏంటండి, మనకి ఏం చెప్తున్నారు, టువార్డ్స్ ఈచ్ అదర్ అంటే మీనింగ్ ఏంటండి, ఆపోజిట్లో వస్తున్నట్టు, ఒకదానికొకటి ఎదురెదురుగా వస్తున్నట్టు. సేమ్ అప్పుడు ఏం చేయాలండి, మన స్పీడ్స్ కావాలంటే 2 యాడ్ చేయాలి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి. ఎల్ ప్లస్ డబ్ల్యూ. డిస్టెన్స్ ఎంత ఉందండి 240. టైం ఏమి ఇచ్చారు చూడండి 2 hours. 240/2 అంటే 120 km/h. అంటే ఆపోజిట్లో వస్తున్నప్పుడు వాటి యొక్క స్పీడ్స్ ఏమవుతాయండి, 1 hourకి 120 km ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏం చెప్తున్నారు, సేమ్ టైం సేమ్ పాయింట్ కదండి, సేమ్ డైరెక్షన్ మెన్షన్ చేశారు. సేమ్ డైరెక్షన్ అయితే ఆపోజిట్ డిఫరెన్స్ తీసుకోవాలి, స్పీడ్స్ డిఫరెన్స్ తీసుకోవాలి, L మైనస్ డబ్ల్యూ. సేమ్ డిస్టెన్స్ ఎంత ఉంది 240. టైం ఎంత ఇచ్చారండి, ఇట్ టేక్స్ 8 hours. 240/8 వేయాలి. అప్పుడు ఏమవుతుంది 240/8 అంటే 30 km/h. ఎల్ ప్లస్ డబ్ల్యూ ఎంత వచ్చింది 120, ఎల్ మైనస్ డబ్ల్యూ 30 ఇచ్చారు. మనకు అడిగింది ఏంటండి, ఎల్ యొక్క స్పీడ్ అడిగారు. ఎల్ యొక్క స్పీడ్ అడిగారు కాబట్టి వీటిని ఏం చేయాలండి, సమ్ చేసేయండి. సమ్ చేస్తే ఇక్కడ డబ్ల్యూ క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఎల్ ప్లస్ డబ్ల్యూ ఎల్ మైనస్ డబ్ల్యూ కదా, సమ్ చేస్తే ఏమవుతుంది డబ్ల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. 2L = 120 + 30 150 అవుతుంది. అప్పుడు ఎల్ ఏమవుతుందండి 75 km/h.
ఆప్షన్ థర్డ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఈజీ క్వశ్చన్ ఇది. ఈ మోడల్ క్వశ్చన్లు ఎగ్జామ్లో వస్తాయండి. ఇది చూడండి 2018 మనకు మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ మనకి ముందు క్వశ్చన్ చేసాం కదా, ఈ క్వశ్చన్ ఏంటండి, ఇది 2023 ప్రిలిమ్స్లో వచ్చింది. సేమ్ మోడల్, చిన్నది వర్డ్స్ మారుతున్నాయి కానీ సేమ్ కాన్సెప్ట్ అయితే ఒకటే. నెక్స్ట్, ఏ ట్రైన్ 476 meters long crosses a pole in 14 seconds. A person takes 7 minutes and 5 seconds to cross a platform whose length is equal to the distance covered by the train in 20 seconds. Then the speed of that person యొక్క స్పీడ్ అడిగారు చూడండి. ఏ ట్రైన్ అనేది 476 meters లెంత్ ఉందండి, ఒక పోల్ని క్రాస్ చేయడానికి 14 seconds పడుతుంది. ఒక ట్రైన్ అనేది ఒక పోల్ని క్రాస్ చేయాలంటే డిస్టెన్స్ ఏమవుతుంది, ఆ ట్రైన్ యొక్క లెంతే. ఒక పోల్ అవ్వచ్చు, ఒక పెర్సన్ అవ్వచ్చు, ఒక ట్రీ అవ్వచ్చు, ఏదైనా మనకి డిస్టెన్స్ ఏమవుతుందండి, ఆ ట్రైన్ యొక్క లెంత్ అవుతుంది. అలా కాకుండా ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేసిన, ఒక టన్నెల్ని క్రాస్ చేసిన, ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేసిన అప్పుడు ఏమవుతుంది, డిస్టెన్స్ అనేది ట్రైన్ యొక్క లెంత్ ప్లస్ కన్సిడర్ బ్రిడ్జ్ యొక్క లెంత్ కానీ, ప్లాట్ఫామ్ యొక్క లెంత్ కానీ, టన్నెల్ లెంత్ కానీ తీసుకోవాలి. ఇక్కడ చెప్తున్నారు కదా మనకు పోల్ అన్నారు కాబట్టి డిస్టెన్స్ అంటే మనం ట్రైన్ యొక్క డిస్టెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ ఉంది, ఇక్కడ టైం ఉంది, అప్పుడు ట్రైన్ యొక్క స్పీడ్ వస్తుంది కదా. ట్రైన్ యొక్క స్పీడ్ ఏమవుతుంది, డిస్టెన్స్ 476/14, 14 3 జా 42, ఇంకా 56 ఉంటుంది కాబట్టి 14 4 జా అవుతుంది. ఇది ఎలా ఉందండి, మీటర్ ఫర్ సెకండ్స్లో ఉంది. చూడండి, మీరు కిలోమీటర్ ఫర్ అవర్, మీటర్ ఫర్ సెకండ్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఇవన్నీ మీటర్ ఫర్ సెకండ్స్లో ఇచ్చారు కాబట్టి మనం అన్నీ కూడా మీటర్ ఫర్ సెకండ్స్లోనే ఉంచాలి. ఒకవేళ కిలోమీటర్ ఫర్ అవర్లో ఇస్తే అప్పుడు మనం కిలోమీటర్ ఫర్ అవర్లో మార్చుకోవాలి. ట్రైన్ యొక్క స్పీడ్ అనేది 34 meter per second వచ్చింది. తర్వాత ఏ పర్సన్ టేక్స్ 7 minutes and 5 seconds. 7 minutes మొత్తం సెకండ్స్లో మార్చుకోవాలి కదా. 7 minutes అంటే 1 minute అంటే 60 seconds. 7 into 60 420 ఇది 5 425 seconds పడుతుందండి. టైం ఎంత పడుతుందండి, 425 seconds పడుతుంది. టు క్రాస్ ఏ ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే ఒక పర్సన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, 425. ఒక పర్సన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది, ప్లాట్ఫామ్ యొక్క డిస్టెన్సే కదా అవుతుంది. ప్లాట్ఫామ్ యొక్క డిస్టెన్స్ అవుతుంది. డిస్టెన్స్ అంటే ప్లాట్ఫామ్ యొక్క డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇచ్చారా పర్సన్ యొక్క, ఓకే. ఇక్కడ ప్లాట్ఫామ్ ఊజ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ కవర్డ్ బై ద ట్రైన్ ఇన్ 20 seconds అని మెన్షన్ చేశారు. ఓకే, మనకు అడుగుతున్నది ఏంటంటే పర్సన్ యొక్క స్పీడే అడిగారు. ప్లాట్ఫామ్ లెంత్ అంటే మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. టైం ఎంత చెప్తున్నారు, 20 secondsలో. సారీ ఓకే. ఏ పర్సన్ టేక్స్ 7 minutes 5 seconds కదా ప్లాట్ఫామ్ క్రాస్ చేయడానికి. టైం ఏమవుతుంది అప్పుడు 425 seconds అయ్యింది. ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ అంటే ఒక పర్సన్ ఒక ప్లాట్ఫామ్ను క్రాస్ చేయడానికి, అప్పుడు ఆ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, ప్లాట్ఫామ్ యొక్క డిస్టెన్స్ అవుతుంది. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైము. స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. టైం అనేది 425 seconds అని మెన్షన్ చేస్తారు. 7 minutes and 5 seconds అంటే 425. ఇప్పుడు దీనికి ఆన్సర్ కావాలంటే మనకి ఏం కావాలి, స్పీడ్గా అడిగారు. స్పీడ్ కావాలంటే ప్లాట్ఫామ్ యొక్క లెంత్ కావాలి. ప్లాట్ఫామ్ లెంత్ అనేది ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్లాట్ఫామ్ హూజ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ద, ఇక్కడ మెన్షన్ చేశాడు, హూజ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ కవర్డ్ బై ట్రైన్ ఇన్ 20 seconds. ట్రైన్ అనేది 20 secondsలో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందో అదే ప్లాట్ఫామ్ యొక్క లెంత్ అని చెప్తున్నారు. ట్రైన్ యొక్క డిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలండి, ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అండి, 34 meter per second, టైం 20 seconds. అప్పుడు మనకి ట్రైన్ యొక్క డిస్టెన్స్ వచ్చింది, ఎంత వచ్చిందండి, 680. 34 into 20 680 meters వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పర్సన్ యొక్క స్పీడ్ వచ్చేస్తుంది. చూడండి, ఎస్ కదా కావాలి. ప్లాట్ఫామ్ మనకి ఇదే ఈ డిస్టెన్సే కదండి అవుతుంది ప్లాట్ఫామ్ డిస్టెన్స్ అనేది. 680 బై టైం, ఇది డినామినేటర్లోకి వస్తుంది కదా 425. చూడండి 68 అంటే 17తో డివైడ్ అవుతుంది కదా. 17 4 జా
ఇంకో 0 ఉంటుంది. 17 ఎంత అవుతుంది? 17 1 జా సారీ 17 2 జా అవుతుంది. 17 2 జా 34, ఇంకా 85 ఉంటుంది కాబట్టి 17 5 జా 40/25. 5 8 జా 5 5 జా 8/5 అంటే 1.6. 1.6 ఆన్సర్ ఏమవుతుందండి? థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. A train T1 traveling at 93 km/h crosses another train T2 whose length is half of the length of the first train, moving in opposite direction at 51 km/h in 24 seconds. If the train T1 and if the train T1 If the train T1 passes a bridge in 1 minute and 6 seconds, then the length of that bridge. Bridge యొక్క లెంత్ అడుగుతున్నారు. ఒకసారి చూడండి, మీరు ఎప్పుడైనా టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ఏదైనా క్వశ్చన్ కొంచెం లెంతీగా ఉండి కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉందనుకోండి, రివర్స్లో వెళ్తే మీకు ఆన్సర్ రావడం ఈజీ అండి. ఇక్కడ చూడండి, ఫైనల్గా ఏం అడుగుతున్నా చూడండి. ఇఫ్ ద ట్రైన్ T1 పాసెస్ ఏ బ్రిడ్జ్ ఇన్ 1 minute and 66 seconds, దెన్ ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ అడిగారు. బ్రిడ్జ్ యొక్క లెంత్ అడుగుతున్నారు. ఒక ట్రైన్ అనేది బ్రిడ్జ్ని క్రాస్ చేయాలంటే డిస్టెన్స్ ఏమవుతుంది? ట్రైన్ యొక్క డిస్టెన్స్ ప్లస్ బ్రిడ్జ్ యొక్క డిస్టెన్స్. ట్రైన్ యొక్క డిస్టెన్స్ ప్లస్ బ్రిడ్జ్ యొక్క డిస్టెన్స్. బ్రిడ్జ్ యొక్క డిస్టెన్స్ అంటే తెలియదు కదా, బ్రిడ్జ్ మెన్షన్ చేయలేదు కదా. ఓకే, బ్రిడ్జ్ యొక్క డిస్టెన్స్. ఇదేంటి డిస్టెన్స్? డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇచ్చారా? ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చారండి? ఓకే, స్పీడ్ ఇచ్చారు. ట్రైన్ T1 యొక్క స్పీడ్ ఎంత? 93 km/h. 93 km/h. చూడండి, ఆప్షన్స్ చూస్తే ఇక్కడ అన్ని మీటర్స్లో ఉన్నాయి. ఇక్కడ ఇది km/hలో ఉంది కాబట్టి దాన్ని ఏం చేయాలండి? m/s మార్చుకోవాలి. అంటే ఇంటూ 5/18 చేయాలి. టైం ఎంత ఇచ్చారండి? 1 minute 6 seconds. 1 minute 6 seconds అంటే 66 seconds. ఇది రావాలి. మనకి అడిగింది బ్రిడ్జ్ యొక్క లెంత్ అడిగారు కాబట్టి ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ కనుక్కుంటే మనకు బ్రిడ్జ్ యొక్క లెంత్ వస్తుంది. ఓకే, ఇది సాల్వ్ చేయని ముందు 6 11 జా 6 3 జా 3 1 జా 3 31 జా అంటే ఏమవుతుంది? ఇది 155 × 31 అంటే ఎంత అవుతుంది? 155. 155 × 11 ఇలా ఉంచండి. ఇదేంటండి? ట్రైన్ యొక్క డిస్టెన్స్ ప్లస్ బ్రిడ్జ్ యొక్క లెంత్. మనకు బ్రిడ్జ్ యొక్క లెంత్ కావాలంటే ట్రైన్ లెంత్ కావాలి. ట్రైన్ లెంత్ 5 వస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ట్రైన్ లెంత్ కావాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేశారు? ఏ ట్రైన్ T1 ట్రావెలింగ్ 93 km/h క్రాసెస్ ఎనదర్ ట్రైన్ T2 విజ్ లెంత్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ అన్నారు. మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ at 51 km/h in 24 seconds. రెండు ట్రైన్లు ఆపోజిట్లో వస్తున్నాయి. చూడండి, ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ అనేది సెకండ్ ట్రైన్ యొక్క లెంత్కి ఆఫ్ అవుతుందంట. ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ T అనుకోండి, లేకపోతే 2x అనుకుందాం. అప్పుడు సెకండ్ ట్రైన్ యొక్క లెంత్ ఏమవుతుంది? x అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ట్రైన్లో ఆఫ్ అన్నారు కదా. ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ 2x అనుకుంటే మనకి సెకండ్ ట్రైన్ యొక్క లెంత్ x అవుతుంది. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఆపోజిట్లో వస్తుంది నేను మెన్షన్ చేశారు. మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏం చేయాలి? స్పీడ్స్ యాడ్ చేయాలి. 93 ప్లస్ ఎంత ఉందండి? ఇంకో ట్రైన్ 51. రెండు ఆపోజిట్లు వస్తున్నాయి కాబట్టి యాడ్ చేయాలి. ఇక్కడ మనకి క్వశ్చన్ చూస్తే మీటర్స్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలండి? ఇంటూ 5/18 చేయాలి. టైం ఎంత ఇచ్చారు? 24 seconds ఇంటూ 24 చేయాలి. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేయండి. 93 ప్లస్ 51 ఎంత అండి? 144. 144 అయితే 18 జా అవుతుంది. తర్వాత ఇక్కడ 2x ప్లస్ x 3x ఈక్వల్ టు 8 × 5 అంటే 40. 40 × 24 కదా ఉంది. 3 1 జా 3 8 జా. అప్పుడు x ఈక్వల్ టు ఎంత వస్తుంది? 320 వస్తుంది. x ఈక్వల్ టు 320 వస్తుంది. కానీ మనకి ట్రైన్ T1 అంటే మనకేంటి? T1 యొక్క లెంత్ 2x, T2 యొక్క లెంత్ x కదా. మనకు కావాల్సింది T1 యొక్క లెంత్ కదా కావాలి. ఇక్కడ అడిగారు కదా, T1 గురించి కదా మెన్షన్ చేస్తున్నారు. అంటే మనకి 2x కావాలి. 2x అయితే ఏమవుతుందండి? ఇప్పుడు 640 అవుతుంది.
చూడండి ట్రైన్ లెంత్ ఎంత వచ్చిందండి 640. 640 ప్లస్ బ్రిడ్జ్ లెంత్ ఈక్వల్ టు 155 × 11. 155 × 11. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ట్రైన్ బ్రిడ్జ్ ఒక లెంత్ కావాలి కదా, ఇక్కడ యూనిట్ డిజిట్లో ఏమొస్తుందండి 5 × 1 5 వస్తుంది యూనిట్ డిజిట్లో. ఈ 5 ఇక్కడ యూనిట్ డిజిట్ ఇది రైట్ సైడ్ పంపించామనుకోండి, 5లో 0 తీస్తే ఫైనల్గా యూనిట్ డిజిట్ ఏమొస్తుంది 5 వస్తుంది. యూనిట్ డిజిట్ 5 ఉన్న ఆప్షన్స్ ఏముందండి, ఒక థర్డ్ ఆప్షన్ ఉంది. బ్రిడ్జ్ ఒక లెంత్ ఎంత అవుతుందండి ఇప్పుడు 1065 అవుతుంది. ఇక్కడ యూనిట్ డిజిట్ చూసింది, ఇక్కడ 5 వచ్చేది యూనిట్ డిజిట్, ఒక్క ఆప్షన్ మాత్రం ఉంది కదా, థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. ఈ సెషన్ అయిపోయింది, నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.